రే అసలే లాంగ్ జర్నీ మధ్య మధ్యలో ఆపమంటే కుదరదు. అది కాదురా, బ్యాగ్ లో ఉన్న ఫుడ్ అంతా అడిలో తిన్నాక సరిపోద్ది. అసలే మోనకు ఆకలి ఎక్కువ, ఇప్పటికే కవర్లో తినేస్తుంది ఎక్కడైనా ఆపు. బాబులు అందరికి ఇప్పుడే చెప్తున్నాను, మనం వెళ్తుంది అడవికి. చా మేము ఐమాక్స్ అనుకున్నాంలే. మీ ఏదో తెలివితేటలు నాకు తెలుసు, అందుకే క్లియర్ గా చెప్తున్నాను, మనం వెళ్తుంది అడవికి. సో బెటర్ బీ కేర్ఫుల్, ఓకే? తల్లి నీ ఉపదేశాలు లొకేషన్ లో చెప్పు. ఇప్పటి నుంచి మాకింత రిహార్సల్స్ అవసరమా? చెప్తే మీకు అర్థం కాదురా, ఎంత చెప్పినా అర్థం చేసుకోరు. నేను చెప్పటం వరకే, ఆ తర్వాత మీ కర్మ. అది గుర్తొచ్చింది, అక్కడ జల్లేడీస్ ఉంటారట కదరా. అరే నువ్వు అంటే నోరవుతుంది. టార్జాన్ లేడీస్ కి అసలు డ్రెస్లే ఉండవంట కదా. చిచి, ఏం మాట ఉంటాయి, ఆకులు కట్టుకుంటారా, చింత ఆకులు చిన్న చిన్నగా ఉంటాయి. దరిద్రుడు. అరే సత్య, నా వాట 4 hours అయిపోయింది, ఇప్పుడు నీ వాట దా ముందుగా. శ్వేత, మోన పక్కన ఉంటే కానీ నాకు గేర్ నట్టు సరిగ్గా పని. అర్థమైంది. మోనా ముందుకురా, వస్తున్నా. ఇప్పుడు చెప్పు డార్లింగ్, ఎలా ఉందని డ్రైవింగ్? నువ్వు సూపర్ రా. ఏ డ్రైవింగ్, ఈ డ్రైవింగ్, ఆ డ్రైవింగ్. చాలే, ఇప్పుడు నా డ్రైవింగ్ చూడండి, ఊపినట్టే తెలియదు. ఓ రే దిగండి రా, తొందరగా తిని త్వరగా బయలుదేరాలి. ఆ మొహం వాడిపోయినట్లుంది, కడుక్కో. నువ్వు వాడిపోవడం ఏంటి డార్లింగ్? ఇప్పుడే విరబూసిన రోజా పూలో ఉన్నావు. ఆ మొహం కడుక్కోవడాలు అవన్నీ ఆర్డినరీ గర్ల్స్, నీకు కాదు. ఈ ఒక్క మూమెంట్కి వెళ్ళారా నాశనం అయిపోతా. ఇప్పుడు ఇంతే. అసలు శాండీకి నువ్వు ఎలా పడ్డావు? ఇదిగో అబ్బాయి. సార్ వస్తున్నా. మరి ఎదవా, అమ్మాయిలు పడేసే పద్ధతే అదిరా. ఇది పట్టుకో. అమ్మాయి లావుగా బండగా ఉందనుకో, నువ్వు చాలా క్యూట్గా ముద్దు ముద్దుగా బొద్దు బొద్దుగా ఉన్నావు అనాలి. అదే అమ్మాయి సన్నగా ఎముకల గుడిలో ఉందనుకో, ఏంటంటే ఎంత స్లిమ్గా ఉన్నావు అనాలి. అదే అమ్మాయి నల్లగా ఉందనుకో, వాణిశ్రీ సావిత్రి కూడా నీ ముందు పనికిరారు అనాలి. అదిరా అమ్మాయిలు పటాయించడం అంటే. ఇన్ని లెక్చర్స్ చెప్తున్నాడు కదా ఇడియట్, ఒక్కసారైనా నీ నోటితో నన్ను పొగిడేవరా? నువ్వు చెప్పరా. ఆడు చెప్పింది పడడానికి టెక్నిక్లే, పడిపోయిందని పొగడానికి కాదు. తాగు. ఇక్కడ ఏమున్నారా? చపాతీ పరోటా కుర్మా. సాగదీనకి కాదు, తినడానికి ఏమున్నాయి? చపాతీ పరోటా కుర్మానే ఉన్నాయి. నువ్వు నోర్మే, ఇదేమన్నా 5 స్టార్ హోటలా? చెప్పండి సార్. 4 రోటీలు. 4 రోటీలు
పాలక్ పన్నీరు, పాలక్ పన్నీరు, ఒక ప్లేట్ చికెన్ పకోడా. ఒక ప్లేట్ అంతే, చికెన్ పకోడా. రైట్. ఇదిగో ఓ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ ఓకే సార్. తినేసి కదలేము, నేను ఎత్తుకెళ్ళనా? మూసుకొని రారా. ఏంట్రా ఇది ఇలా ఉంది? వెళ్ళి చూడు. ఓ షిట్, చూస్తాను. దారి లేనట్టుంది. ఏంటి లేకపోయాం, అసలు దారి లేనట్టుంది. రే, ఇక్కడి నుంచి ఇక దారి లేదు, మనం నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. అయ్యి బాబు, దిగండి. నడిచి వెళ్ళాలా? మనం ఏమన్నా తీర్థయాత్రలకు వెళ్తున్నాం. తీసుకున్నారా? దిగండి. ఎత్తుకోండి బాబు, ఇది పదా. ఫారెస్ట్ కంటే నువ్వే బాగున్నావు. ఎరా, మీకు ఏమైనా కనిపించిందా? లేదురా, మాకేం కనిపించలేదు. ఏం కనబడుతుంది? మీరిద్దరు కొట్టుకోవడమే సరిపోతుంది. ఆహా. ఏయ్. ఒరే, ఏంట్రా ఇది? నా వల్ల అడివన్నో, కాదు. నిదన్నో, అయ్యో. శివలింగం అన్నో. ఇంక ఏయ్, నేను ఏంటలా నడవలేను. నా వల్ల కాదు. రే, దాన్ని లే ఫస్ట్. అటు చూడు. రే, అటేదో దారి కనిపిస్తుంది చూడు, అటెళ్దాం పదండి. లేక బంగారం. పదండి. ఏ మోనా లే. పదవే. అన్నా, ముట్టి అని ఉన్నది 5గురు కదా, వాళ్ళిద్దరికి బీర్లు ఇవ్వనా? ఇక్కడ సంజీవనిలో ఏమైనా ఇల్లుందంట, అది ఎక్కడుందో తెలుసా? ఇల్లుంటే అది ఊరవుద్ది, అడివి అవ్వదు. నీది ఎక్కడ ఉంది? ఇదా నీదంటే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చింది ఇక్కడికి, ఆ అమ్మాయిని వెతుకుంటూ మేము వచ్చాం అనమాట. ఇక్కడికి వచ్చేటోళ్ళు ఎక్కువ, తిరిగి వెళ్ళేటోళ్ళు తక్కువ.
ప్రభు సందేశాన్ని నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు బిడ్డ. ప్రభు పాపులను కాపాడటం అంటే పాపకర్మలకి రక్షణ కల్పించడం కాదు. నిన్ను పంపిన వాళ్ళు చేసిన పని దైవ ధిక్కారము. కరుణామయుడు ప్రభు కూడా క్షమించలేని కటిక దుర్మార్గము. వాళ్ళకి శిక్ష తప్పదు. వాళ్ళ రక్త తర్పణంతో తిరిగి ఆ శిక్షలన్నీ పరిశుద్ధమవుతాయి. ఓ చిప్సీ మావా చాలు. ఓలో పాలు తాగుతావా వద్దా? సరే. పొద్దున్నే పాలేందిరా ఎదవా, నా కడుపుని చెడబుట్టావు కదరా. మీ అక్కను చూడు. ఇంద నాన్న ఇది తాగరా, ఎంత బాగుంటుందో చూడు. పాలు తాగితే గ్లామర్ బాగా వస్తుందంట. మరి నాకు పెళ్ళి అవ్వాలి కదా అక్క, నాకు తొందరగా పెళ్లి చేసివా? నాన్నకి వయసు అయిపోనీరా తమ్ముడు. ఏ నాన్నకి వయసు అయిపోవడానికి నాకు పెళ్లి చేయడానికి ఏంటి లింకు? వచ్చిన నీ పెళ్ళాన్ని చూసి మీ అయ్య సరదా పడ్డాడనుకో, కన్ఫ్యూజ్ అయిపోతావురా బామర్దే. ఏంటో నాకేం అర్థం కాలేదు. పిచ్చినా కొడక, అది అర్థమైతే నువ్వు పాలెందుకు తాగుతావురా? అయ్యగారు స్నానానికి వేడినీళ్ళు పెట్టాను. పద. ఏంటలా కొత్తగా సొత్తావు? అలవాటైన పనే కదా అదే ఈపు రుద్దటం. అల్లుడు, ముందు నేను, తర్వాత నువ్వు. పద రుద్దుదు గాని. ఎప్పుడు నాన్నకి బావుకేనా, నాకు రుద్దదా? తప్పురా. పోనీ దాన్ని పెళ్లి చేసుకున్నాక కళ్ళు పోతాయిరా బామర్దే. ఇప్పుడు మీ అయ్య లోపలికి వెళ్ళాడా, ఆడు బయటకు వచ్చాడు అనుకో, అది నీకు అమ్మ. ఆ తర్వాత నేను వెళ్ళాను అనుకో, అప్పుడు నీకు అక్క. ఒకే పని మనిషి ఒక్కోసారి అమ్మ అవుద్దా, ఒక్కోసారి అక్క అవుద్దా? ఎలాగబ్బా? రా. రా. పని మనిషి అంటే అన్ని పనులు చేసే మనిషి. తీసేయ్, తీసేయ్.
ఎందుకో మిమ్మల్ని ఇలాగే చూడాలనిపిస్తుందండి. ఎందుకండి? వీడికి హెడ్ పెరగకపోయినా హ్యాండ్సెట్ పెరుగుతున్నట్టుంది. కరెక్టేనండి. ఏమండి ఈ డ్రెస్ మీ చెల్లిదా? కాదురా అలా మామది. నీకెందుకురా?